నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయనపైన ఏపీలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాయచోటి పోలీసులు మై హోమ్ బుజా అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన అనంతరం పోసానిని అరెస్ట్ చేశారు. పోసాని అరెస్ట్పై గతంలో అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో 196, 35(2), 111 రెడ్ విత్ 35 సెక్షన్స్ కింద పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్ఐ తన సిబ్బందితో రాయదుర్గం చేరుకొని పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. గురువారం ఉదయానికి పోసానిని ఓబులవారిపల్లెకు తరలించే అవకాశం ఉంది. తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరుస్తున్నట్టుగా సమాచారం. కాగా అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వివాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో అతి కష్టం మీద పోసానిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోసానిని భోజనం చేయనీయకుండా పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ కేసులు కూడా పోసానిపై నమోదు చేయడం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎఫ్డి వీడీసీ చైర్మన్గా పనిచేసిన సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అభ్యంతరకర దూషణలు చేశారని కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏపీలో పలు పోలీస్ స్టేషన్స్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. మొత్తానికి ఈ లెక్కన చూసినట్టయితే తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నర్సరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీంతో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టుగా ఒక వీడియోని అయితే పెట్టి రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు పెట్టినటువంటి ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఎలా తేలితే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా లేదా విచారణ నిమిత్తం ఇంకా ఏం జరుగుతుందనేది చూడాలి.